భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 26/5/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్ష తదియ ఆదివారం తది సాయంత్రం 5:53 మూలా నక్షత్రం ఉదయం 10:44 వరకు వర్జం ఉదయం 9:17 నుండి 10:44 వరకు మళ్ళీ రాత్రి 8:52 నుండి 9:47 వరకు రాత్రి వర్జం ఉంది. దుర్ముహూర్తం అయితే సాయంత్రం 4:40 నుండి 5:32 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:30, సూర్యాస్తమయం 6:22. ఈరోజు రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7:40 ఉదయ శుభకాలం. మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు శుభ సమయం ఉంది. సాధ్యాయోగం ఉదయం 8:57, వని సాయంత్రం 6:15, విష్టి సాయంత్రం 5:53, భవ తెల్లవారుజామున 5:19. ఈరోజు సంకష్టహార చతుర్థి. గణపతిని విశేషంగా మనకేమైనా విఘ్నాలు కలుగుతూ ఉంటే అటువంటి గణపతిని సంకష్టహార చతుర్దశి వ్రతాన్ని ఆచరించడం, కథన వినటం వల్ల విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయి. అంతేకాదు దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశి వారికి మిశ్రమంగానే ఉంది అని చెప్పడం జరుగుతోంది. ఇంకా ఈరోజు విష్ణు సహస్రనామాలు ఏం చెప్తున్నారో చూద్దాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో నమః. పురుషః ఓం పురుషాయ నమః అంటున్నారు. శరీరమును పురమునందు ఉండువాడగుడి చేత ఆత్మను పురుష అన్నారు. శరీరం అనే పురంలో ఆత్మ ఉంది కదండి. ఇక్కడ మన శరీరంలో గుండెకాయ కింద నాభిక పైన ఒక ఆత్మ ఉంది కదా. శరీరం ఒక పురం, ఆ శరీరం అంతా కూడా పురం, ఒక ఊరు లాంటిది. ఆ పురంలో ఉండేటువంటి ఆత్మ పురుష అని చెప్పారు. ఆయనే పరమాత్మ అని అందుకే ఆయనకి పురుష అనేటువంటి నామం వచ్చిందన్నమాట. ఈ శరీరం నవద్వారాలు గల పురమని గీతలో కూడా భగవద్గీతలో చెప్పి వర్ణించారు. కంటి ద్వారా 2, ముక్కు ద్వారా, అలాగే మనకి శ్రవణేంద్రియాల ద్వారా, నోటి ద్వారా, అలాగే మలం ద్వారా, మూత్రం ద్వారా, మరియు మొత్తం 9 ద్వారాలు మన శరీరంలో 9 ద్వారాలు కలిగిన పురం కాబట్టి ఆ పురములో నకశక పర్యంతము వ్యాప్తించి ఉన్నవాడైన పురుషుడే. పురుషేతి ఇతి పురుష పుర ఆసీత్ ఇతి పురుష. సకల భూతాలు జన్మించుటకు పూర్వమే ఉన్నటువంటి వాడగుడ చేత పురుషుడు అన్నారు. అంతే జీవుడికి కూడా పురుషుడు అని పేరు. ఆడవాళ్ళు వేరు, మగవాళ్ళు వేరే కాదు. పురుష అంటే జీవులు అని కూడా అర్థం ఉంది. పురములు అంటే శరీరంలో ఆత్మ కలిగినటువంటి వాడు పురుష. ఆ ఆత్మస్వరూపుడు ఎవరయ్యా అంటే పురుష, పరమాత్మ అని చెప్పారు. పురయితి పురుష. ఎవని చేత జగత్తు పరిపూర్తిగా పొందుచున్నదో అతడే పురుషుడనియు చెప్పబడుచున్నది. అయ్యా అది ఆత్మయే కదా, కనుక ఆత్మ లేనిదే పరిపూర్ణమైనది కాజాలదు. కాబట్టి అట్టి పురుషుడు తానేనని సాధన చేయవలెను అని మనకి చెబుతోంది. ఇంకా మనకి నిరుక్తం, వేదాంగమైన నిరుక్తం ఏం చెప్తోందంటే పురుష అనే శబ్దానికి అర్థంగా ముక్తేభ్య సాత్మానాం పర్యంతం దానాత్ పురుష ఈరిత అంటుందన్నమాట. అంటే ముక్తులకు, వాద్య మనస్కుల గోచరించని గుణంబులు గల, విభవములు గల తన అనుభవాలు ప్రసాదించేటువంటి వాడు పురుష. పరమాత్మకి పురుషుడు అనేటువంటి పేరు అని ఈ పురుషార్థానికి మనకు విశేషంగా చెప్పడం జరిగింది. ఈరోజు స్వస్తి, మిగతా విషయాలు రేపు చూద్దాం.